ఈరోజు ఈ వీడియోలో మనము ఇన్సైడ్ బార్ క్యాండిల్ గురించి చూద్దాం. ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చినప్పుడు టార్గెట్ ఎలా డిసైడ్ చేయాలి అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనము ఈ వీడియోలో చూద్దాం. ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఏర్పడడానికి మనకు మినిమం 2 క్యాండిల్స్ కావాలి. ఈ 2 క్యాండిల్స్ యొక్క కలర్తో మనకు ఎటువంటి సంబంధం లేదు. సెకండ్ది, ఈ క్యాండిల్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఈ 2 క్యాండిల్స్ అంటే ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది సపోర్ట్ దగ్గర జరిగింది అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మనకు మంచి ప్రాఫిట్ రావడం. అలాగే రెసిస్టెన్స్ దగ్గర వచ్చినా కూడా మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా క్యాండిల్స్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర కానీ, అంటే ట్రెండ్ బ్రేక్అవుట్ దగ్గర కానీ, ఛానల్ బ్రేక్అవుట్ దగ్గర కానీ, ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు దానికి అక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ క్యాండిల్, ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో దీని టైం ఫ్రేమ్ వచ్చేసి మీరు 5 మినిట్స్తో ట్రేడ్ చేస్తారా, 15 మినిట్స్తో ట్రేడ్ చేస్తారా, 1 అవర్, డైలీ, ఎనీ టైం ఫ్రేమ్లో కూడా మనము ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్తో ట్రేడింగ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ అనేది ఏంటంటే తక్కువ టైం ఫ్రేమ్ అనేది తక్కువ రిటర్న్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ టైం ఫ్రేమ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నారనుకో, వెరీ 5 మినిట్స్కి ఒక క్యాండిల్ ఫ్రేమ్, ప్రతి 5 నిమిషాలకు ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఆ ప్యాటర్న్ వెళ్ళేసి ఇంకో ప్యాటర్న్ వెంటనే రావడానికి ఛాన్సెస్ ఉంది, స్టాప్ లాస్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మన వెయిటింగ్ టైం అనేది చాలా తక్కువగా ఉంది. అదే డే క్యాండిల్లో తీసుకుంటే, సో ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయ్యడానికి డే పడుతుంది కాబట్టి సో కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ క్యాండిల్స్ అయినా ఫార్మేషన్స్ మనము జనరల్గా డే క్యాండిల్లోనే చూస్తాం, కానీ మనకు అనుకూలంగా మనము 5 మినిట్స్లోనో 15 మినిట్స్లోనో 1 అవర్ టైం ఫ్రేమ్లోనో మనం ట్రేడింగ్ చేసుకుంటాం. కండిషన్స్ అవే పాటిస్తాము, టైం ఫ్రేమ్ని మాత్రం మనము తక్కువ చేసి చూస్తూ ఉంటాం. సో ఈ టైం ఫ్రేమ్ అనే విషయాన్ని కొంచెంసేపు పక్కకు పెడితే, సో క్యాండిల్, ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని కండిషన్స్ ఏంటి? ఇన్సైడ్ బార్ క్యాండిల్స్లో ఈ విధంగా ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఉంటుంది. అంటే ఏదైతే దీన్ని మనం ఇన్సైడ్ బార్ అంటాం, ఇది ఎందుకు ఇన్సైడ్ బార్ అంటామంటే ఈ క్యాండిల్లో ఇది ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటాము. దీన్ని వచ్చేసి మదర్ క్యాండిల్ అంటాం. సో ఈ ఫార్మేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దీని హై, దీని లో, నెక్స్ట్ క్యాండిల్ దాటకుండా ఉంటే దాన్ని మనము ఇన్సైడ్ క్యాండిల్గా వ్యవహరిస్తాం. అంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ కావాలంటే దీని కండిషన్స్ ఏముండాలి, దీనికన్నా ముందు క్యాండిల్ యొక్క హైని కానీ లోను కానీ క్రాస్ కాకుండా ఉండాలి. ఈ క్యాండిల్, ఇది మొదటి క్యాండిల్ అనుకుంటే ఇది రెండవ క్యాండిల్. ఈ క్యాండిల్ అనేది దీని హై కానీ లో కానీ, దీని లోను హైని, ప్రీవియస్ లోను హైని బ్రేక్ చేయకుండా ఉంటే మనము దాన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటాం. సో ఇక్కడ ఇది రెడ్ అయిందా, ఇది బ్లూ అయిందా మనకు సంబంధం లేదు. ఇక్కడ క్యాండిల్ యొక్క కలర్ను మనము ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు, ఓన్లీ ఇన్సైడ్ అయిందా లేదా అనేదే చూస్తున్నాం. సో ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇది క్లోజ్, సపోజ్ ఇది ఓపెన్ అనుకోండి, దీన్ని మనం బాడీ అంటాం. సో ఈ బాడీ కింద క్లోజ్ అయింది అనుకో, అప్పుడు కూడా ఇన్సైడ్ అయినా, ఇట్లా వచ్చి క్లోజ్ అయింది. సో దీనిలో ఇది, దీని బాడీ ఇది, దీని కిందకి వచ్చి బాడీ క్లోజ్ అయింది. సో ఇలా కూడా మనము ఓకే. మన మెయిన్ కండిషన్ ఏంటి, ఈ హైని లోను
దీని హై కానీ దీని లో కానీ దాటకూడదు. సో ఆ ఒక్క కండిషన్సే మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది చిన్న క్యాండిల్ అయిందా, పెద్ద క్యాండిల్ అయిందా, దీని బాడీ ఇక్కడ క్లోజ్ అయింది అక్కడ క్లోజ్ అయింది అన్న దాంతో మనకు సంబంధం లేదు. సో ట్రేడ్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి? ఎప్పుడైతే దీని హై దాటిందనుకో, సో గో ఫర్ ఏ బై. అంటే నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే దీని హై దాటి పైకి వెళ్తుందో అప్పుడు మనం బై తీసుకుంటాము. దీని లోను స్టాప్ లాస్ గా తీసుకుంటాం. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చింది అని అంటే నెక్స్ట్ క్యాండిల్ దీన్ని ఇక్కడ సెల్ తీసుకొని దీన్ని వచ్చేసి మనము స్టాప్ లాస్ గా వెళ్ళిస్తాం. అంటే ఈ క్యాండిల్ యొక్క హై దాటితే బై, ఇది స్టాప్ లాస్. ఈ క్యాండిల్ యొక్క లో దాటితే సెల్, ఇది స్టాప్. ఈ విధంగా క్యాండిల్స్ అనేది మనము ఐడెంటిఫై చేసి ట్రేడింగ్ చేస్తాం. మరి టార్గెట్ ఏంటి? సో జనరల్గా టార్గెట్ వచ్చేసి దీని హైకి లోకున్న రేంజ్, దీని రేంజే మనకు టార్గెట్. అంటే ఇది ఎంత హైట్ ఉంటే అంత హైట్ అనేది జనరల్గా టార్గెట్ పెట్టుకుంటాం. సో ఖచ్చితంగా అంతే టార్గెట్ వస్తుందా అంటే టైం ఫ్రేమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనము కొంతవరకు ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ప్రాఫిట్ వచ్చిన కొద్దీ మనము ట్రైలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇది కూడా మనం ఇన్సైడ్ బారే. ఎందుకు? ఇది లో, ఇది హై. దీని హై దాటలేదు, దీని లో దాటలేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏదైతే మదర్ క్యాండిల్ ఉందో ఈ మదర్ క్యాండిల్ అనేది బాడీ చాలా తక్కువగా ఉంది. సో ఇట్లాంటి కేసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మనం బాడీ ఉన్న క్యాండిల్స్ని ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఈవెన్ ఇలాంటి కూడా ట్రై చేస్తాము అంటే మనం ట్రై చేసుకోవచ్చు. సో 100% అవాయిడ్ చెయ్యాలని ఏమీ రూల్ కాదు, బట్ దీని స్ట్రెంగ్త్ అనేది డిజైన్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం నెక్స్ట్ క్యాండిల్ ఏవైతే మళ్ళీ ఇన్సైడ్ బార్ వస్తుందో చూసుకొని ఆ క్యాండిల్ మీద మనం ట్రేడింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇన్సైడ్ బార్ యొక్క ఇన్ఫర్మేషన్. సో దీన్ని మనము ఎనీ క్యాండిల్స్ ఎనీ స్టాక్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ చార్ట్లో కూడా మనకి ఇట్లాంటి ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. వెరీ సింపుల్గా ఉంటుంది. దీనికోసం పెద్దగా చార్ట్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. విజువల్గా మనకు దాని ఐడెంటిటీ దొరుకుతుంది. మనం దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇన్సైడ్ బార్ క్యాండిల్తో ట్రేడ్ చేస్తే 1 or 2 times మనకు ఫెయిల్ కావచ్చు. బట్ ట్రై చేద్దాం అనుకుంటే కొన్ని రోజులు అట్లాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రై చేస్తే మన ప్రీవియస్ లాస్లు కూడా రికవర్ కావడానికి ఉంటుంది. ఏ ప్రీవియస్ లాసెస్? ఇట్లాంటి క్యాండిల్స్లో మనకు వచ్చిన లాసెస్. అంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ 2-3 times చేసాము రెగ్యులర్గా, అవి లాస్ వచ్చాయంటే నెక్స్ట్ వచ్చే కొన్ని ట్రేడ్స్ మళ్ళీ మనకు ప్రాఫిట్ రావడానికి ఉంటుంది. సో ఏ స్ట్రాటజీ అయినా కూడా మనము కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ చార్ట్స్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనము ప్రాక్టికల్గా చార్ట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు చూద్దాం. ఇన్సైడ్ బార్ ప్యాటర్న్స్. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా మొదటి క్యాండిల్ని మదర్ బార్, సెకండ్ క్యాండిల్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటాము. సో ఇవి కలర్స్తో సంబంధం లేదు. ఇది రెడ్ కలర్, వైట్ కలర్ ఇస్తారు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు, తర్వాత వైట్ అండ్ బ్లాక్ అయింది, వైట్ అండ్ బ్లాక్. ఇలా ఏ కలర్తో ఉన్నా మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనము ఇందులో ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రజెంట్గా వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను.
5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ టుడే వచ్చేసి 14th అక్టోబర్ అండి. సో 14th అక్టోబర్ ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. ఫస్ట్ క్యాండిలే మనకు మదర్ క్యాండిల్గా ఏర్పడింది. సో దీని హై ఇది, దీని లో ఇది. సో దీని హైని ఎప్పుడైతే దాటిందో మనము దాని ప్రకారంగా బైలోకి వెళ్తాము. అండ్ మన టార్గెట్ వచ్చేసి మ్యాక్సిమం ఈ క్యాండిల్ యొక్క రేంజ్. సో ఈ క్యాండిల్ యొక్క రేంజ్ ఎంతగా ఉంది? 133 పాయింట్స్. సో 133 పాయింట్స్ అరౌండ్ ఇది మన టార్గెట్. అంటే ఇక్కడి వరకు మన టార్గెట్. సో ఈరోజు మనకు ఏర్పడిన క్యాండిల్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్గా ఒక 100 పాయింట్స్ వరకు ఇది ప్రాఫిట్ వచ్చింది. మనము ట్రైలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళినా కూడా మనకు కొంత ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ ఈరోజు ఇక్కడ మిస్ అయ్యాము. నెక్స్ట్ మదర్ క్యాండిల్ ఇక్కడ, నెక్స్ట్ ఇన్సైడ్ బార్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఇన్సైడ్ బార్ అనేది రావడం జరిగింది. సో మనం ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోవచ్చు, దానికి ఏ ప్రాబ్లం లేదు. సో దీనికి ఒక డిఫరెంట్ కలర్ వేస్తున్నాను సో దట్ మనకు ఐడెంటిటీ కూడా ఉంటుంది. ఫైన్. ఇది కూడా మనకు ఇన్సైడ్ బార్ క్యాండిల్. చూడండి, దీని హైని దీని లోను ఈ క్యాండిల్ దాటలేదు కాబట్టి ఇది మనకు ఇన్సైడ్ బార్ క్యాండిల్. సో ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ డౌన్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెల్లింగ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మన స్టాప్ లాస్గా ఉంటుంది. ఈ టాప్ ఈజ్ స్టాప్ లాస్ ఇది. సో ఇక్కడ నుంచి కూడా మనం రేంజ్ తీసుకున్నప్పుడు దీని రేంజ్ ఎంత ఉందో జనరల్గా మనం అది స్టాప్ లాస్గా వ్యవహరిస్తాం. 74 పాయింట్స్. ఓకే, ఫైన్. సో ఇది అని దీని టార్గెట్. సో ఈ విధంగా మనము ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు. యా, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ 13th అక్టోబర్. దీని హై, దీని లో. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బాడీ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. సో ఇది మనకి ఇన్సైడ్ బార్ అయింది, ఇది మదర్ క్యాండిల్ అయింది. సో ఇక్కడ ఎక్కడైతే బ్యాకప్ ఇచ్చిందో అంటే బ్రేక్ అప్ ఇచ్చిందో ఇక్కడికి బైలోకి వెళ్తాము. దెన్ మన స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది ఇక్కడ. సో ఇలాంటి సందర్భం కాకుండా మనము క్యాండిల్ కనుక తీసుకుంటే సో బాడీ ఎక్కువగా ఉన్న క్యాండిల్ తీసుకున్నాను, ఈ క్యాండిల్ బదులు ఈ క్యాండిల్ తీసుకున్నాను. సో ఈ క్యాండిల్ తీసుకుంటే ఈ క్యాండిల్ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ అయిపోయింది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది, అంటే ఈ రెండు క్యాండిల్ థర్డ్ క్యాండిల్లో మనకు బ్రేక్ వచ్చేసింది. ఇక్కడ సెల్ తీసుకున్నాము, ఇది స్టాప్ లాస్ పెట్టేసాము. సో ఇక్కడ రేంజ్ ఎంత ఉంది? సో ఇక్కడ రేంజ్ వచ్చేసి 109 పాయింట్స్. ఫైన్. కొంచెం ఆగుపించడానికి టాప్ తీసుకెళ్తున్నాను.
109 పాయింట్స్. సో ఇది టార్గెట్. సో ఈ టార్గెట్ అచీవ్ అయింది. సో ఇక్కడంటే ఖచ్చితంగా ఇది బ్రేక్ కాగానే ట్రేడ్ పడుతుందా లేదా అనేది కొంచెం మనకు ఇబ్బందిగానే ఉంటుంది. సో అందుకోసమే దీని రేంజ్లో హాఫ్ రేంజ్ కూడా మనం టార్గెట్ పెట్టుకున్నా సరిపోతుంది. దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా మిస్ అయ్యారనుకో, నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తే ఇక్కడ వచ్చేసింది ఈ క్యాండిల్. ఈ రెండు క్యాండిల్స్ను మనము ఇన్సైడ్ బార్ క్యాండిల్గా వివరించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కనుక చూసినా కూడా మనకు ఒక మదర్ క్యాండిల్ వచ్చేసింది, బేబీ క్యాండిల్ అంటాము, లేదా ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఇది కూడా మనకు ప్రాఫిటబుల్ వర్కౌట్ అయింది. సో ఈ విధంగా మనము ఎక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ వస్తే చూసుకుని అక్కడ నుంచి మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ బార్ యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.